హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ రెసిపీ పాలు, పంచదార లేకుండా ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో ఒక హెల్తీ స్వీట్ రెసిపీనైతే మీతో షేర్ చేయబోతున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కంప్లీట్‌గా చూసి రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ వరకు పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా పైపైన ఇలా చేతి వేళ్ళతో మాత్రమే కలుపుతూ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. సగ్గుబియ్యాన్ని ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోద్ది. ఇందులోని నీళ్ళన్నీ వార్చేసుకొని మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్ వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టండి. ఒకవేళ మీరు నార్మల్ వాటర్ తీసుకున్నారనుకోండి, ఇంకొక గంట ఎక్స్ట్రా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పటికి బెల్లాన్ని వేసి మెత్తటి ఫైన్ పౌడర్‌లా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసి పక్కనుంచండి. మళ్ళీ అదే జార్‌లోకి సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, 4, 5 గింజలు తీసేసిన ఖర్జూరం, 2 యాలకులు వేసుకొని పౌడర్‌లా చేసి పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్‌ని శుభ్రం చేసుకొని, అరచెక్క కొబ్బరి తీసుకొని వెనక ఉన్న చెక్కంతా తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసి జార్‌లో వేసుకోండి. ఇందులోనే అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, మెత్తగా బ్లెండ్ చేసుకొని, ఇప్పుడొక పెద్ద బౌల్‌లోకి జల్లెడ ఉంచి, దానిపైన కాటన్ క్లాత్ వేసుకొని, ఈ కోకోనట్ మిక్స్చర్‌ని వేసుకోండి. అదే జార్‌లోకి ఇంకొక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఈ రెండింటిని కలిపి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చిక్కటి కొబ్బరి పాలనైతే ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ప్రిపేర్ చేశాక మళ్ళీ ఆ కొబ్బరిలో మరి కాస్త నీళ్లు యాడ్ చేసుకొని ఇంకొకసారి కూడా కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పటికి బెల్లం పౌడర్‌ని మీ టేస్ట్‌కి సరిపడగా యాడ్ చేసుకొని, బాగా కలిపేసి పక్కనుంచండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, ఖర్జూరం పేస్ట్‌లోకి కట్ చేసుకున్న నట్స్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని పక్కనుంచి, ఇప్పుడు మనం గంట నుంచి నానబెట్టుకున్న సగ్గుబియ్యం నానాయో లేదో చూసుకోండి. ఒకవేళ సరిగ్గా నానలేదు అనుకుంటే మరొక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఇంకొక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని చేత్తో లైట్‌గా క్రష్ చేస్తూ కలిపేసి పక్కన ఉంచి, ఒక ఇడ్లీ రేకు తీసుకొని దానిపైన తడిపిన కాటన్ క్లాత్‌ని పరిచి పక్కనుంచుకోవాలి. చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని, ఈ సగ్గుబియ్యం ముద్దని తీసుకొని ఇలా రౌండ్‌గా చేసి వీడియోలో చూపిస్తున్నట్లు అంతా ఈవెన్‌గా లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, ఖర్జూరం ముద్దని ఇందులో ఉంచి, చుట్టూ అన్ని వైపులా కూడా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ రేకులో ప్లేస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక, స్టీమర్‌లో వాటర్ యాడ్ చేసుకొని మరుగుతున్నప్పుడు, ఫస్ట్ ఇందులో ఒక ఖాళీ ఇడ్లీ రేకు పెట్టి, ఆ పైన ఈ సగ్గుబియ్యం ముద్దలు పెట్టిన ఇడ్లీ రేకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 15-20 నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకొని చెక్ చేసుకోండి. చూడండి సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కన ఉంచి కాస్త చల్లారిన తర్వాత నిదానంగా క్లాత్ నుంచి సెపరేట్ చేసి ఒక బౌల్‌లో వేసుకొని ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు, ఇంకా కట్ చేసుకున్న నట్స్‌తో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండీ! ఎలాంటి షుగర్స్ వాడకుండా హెల్తీగా చేసుకునే సగ్గుబియ్యం స్వీట్ రెసిపీ. మీరు కూడా ఈ సమ్మర్ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.